విజయ్ బాబు నిర్మల జ్యోతి ఖమ్మం నుంచి వచ్చారు. విజయ్ బాబు నిర్మల జ్యోతి పెళ్ళయి 3 ఏళ్ళు అయింది. ప్రెగ్నెన్సీ రావట్లేదని చాలా చోట్ల తిరిగితే అక్కడ డాక్టర్లు మీకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ పీసీఓడి ఉంది అని చెప్పారు. సరే మీరు మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చిన ఎన్నాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చింది మీకు? 2 మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. మరి అక్కడ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించారు. చేయిస్తే బీటా హెచ్సిజీ టెస్ట్ చేయించమన్నాం. అది చేయిస్తే 55,000 వచ్చేసింది. 5 ఉంటే చాలు ప్రెగ్నెన్సీ 55,000 వచ్చేసింది. అలాగే మరలా స్కాన్ కూడా చూడమన్నాం. స్కాన్ కూడా చూడమంటే స్కాను 5 వీక్స్ 6 డేస్ వచ్చేసింది. గర్భసంచిలోనే వచ్చింది ప్రెగ్నెన్సీ, ట్యూబుల్లో రాలేదు అనేది అక్కడే ఇచ్చేసారు. ఈ 2 టెస్టులు చేయించుకుని మిమ్మల్ని రమ్మన్నాం. ఎందుకనంటే భార్య మరి దూరం కాబట్టి రాలేరు కాబట్టి భర్త అయినా సరే వచ్చి ఆ మందులు తీసుకెళ్ళండి, ప్రెగ్నెన్సీ నిలబడటానికి మందులు తీసుకెళ్ళండి అని చెప్పి మనం చెప్పాం. అంతే. మీరే చెప్పండి, 3 ఏళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ మరి 2 నెలల్లో ఎలా వచ్చింది? క్రిములు ఉన్నాయి అన్నారు కదా సార్. క్రిములు ఒకటి ఇంకా సార్, టీకా వేయించుకున్నారు మన దగ్గర. ఇచ్చిన మెడిసిన్ వాడండి సార్. మన దగ్గర 2 నెలలు భార్య భర్త ఇద్దరికి సేమ్ మందులు ఇచ్చాం. ఓకే సార్. భర్త భార్య ఇద్దరు వాడాలన్నాం, వాడారు. ఇంకా అంతే సార్. బయట ఇంతకుముందు 3 సంవత్సరాలు ఎవరైనా చెప్పారా ఈ క్రిముల గురించి, హార్మోన్ల గురించి, వ్యవహారం గురించి? చెప్పలేదు సార్. ఇట్లా భార్య భర్తలు ఇద్దరికి టెస్ట్లు ఎక్కడన్నా చేయించారా? చెప్పలేదు సార్. ఓన్లీ మా మేడం గారికి భార్యకే చేయించారు, భర్తకి చేయించలా. పోనీ భార్య భర్తలు ఇద్దరికి సేమ్ మెడిసిన్ వాడారా? లేదు సార్. ఎక్కడ వాళ్ళ అయితే నీకు లేకపోతే ఆవిడికి, అంతే తప్ప ఇద్దరికి సేమ్ మెడిసిన్ ఇవ్వాల. ఈ మెడిసిన్ వేరు, ఆవిడ మెడిసిన్ వేరు, అలా ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ ఇద్దరికి ఒకే మెడిసిన్ ఇద్దరికి వాడించాల. ఇట్లా ఫస్ట్ టైం మనం వాడించాం. అవును సార్, మీరు చెప్పినట్టు చేస్తాం. అంటే ఇది క్రిములు ఉంటాయి అనేది మనం గుర్తించాం, దాన్ని సరిచేసాం. హార్మోన్లు ప్రాబ్లం ఉంటుందని గుర్తించాం, దాన్ని సరిచేసాం. ఇవాళ ప్రెగ్నెన్సీ అనేది వచ్చేసింది 2 నెలల్లోనే న్యాచురల్గా. ఐవీఎఫ్ చేయలేదు, ఆపరేషన్లు చేయలేదు. ఎందుకంటే అందరూ పీసీఓడి అంటే ఆపరేషన్లు చేస్తున్నారు, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ అంటున్నారు. ఇక ఇవి ఏమాత్రం స్పందించకపోయినా, పీసీఓడి సరిగా రాకపోయినా, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అయిపోతున్నా, ఇక అండాల క్వాలిటీ కూడా లేదని చెప్పి ఐవీఎఫ్ డోనార్కి కూడా వెళ్ళిపోమంటున్నారు. అవును సార్. అలాంటి సిచ్యువేషన్లో మీకు మనం న్యాచురల్గా తెప్పించాం. మీకనే కాదు 13,000 పైగా మనం ప్రెగ్నెన్సీలు న్యాచురల్గా తెప్పించాం. అలాగే ఇవాళ కూడా మీకు కూడా కన్ఫామ్ అయింది, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది, ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా. మరి మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఇంకెంతోమంది ఉన్నారు పీసీఓడీలు ఉండి బయట ఆపరేషన్లు అని చెప్పించుకుని, ఆపరేషన్లు చేసిన తర్వాత కూడా మళ్ళీ పీసీఓడీలు వచ్చేసి ఏ ఫలితం లేక బిడ్డలు పుట్టక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏదన్నా సందేశం ఇవ్వాలనుకుంటే చెప్పచ్చు, యూట్యూబ్ ద్వారా చెప్పచ్చు. మీరు ఇంతకుముందు వచ్చేటప్పుడు ఎలా అనుకుని వచ్చారు? ఇక్కడ వచ్చేటప్పుడు యూట్యూబ్లోనే చూసి వచ్చారు కదా మీరు. అప్పుడు ఏమనుకున్నారు మీ మనసులో భావం సార్? అప్పుడు యూట్యూబ్ వీడియో చూసినప్పుడు ఏమనిపించింది? ఖర్చుతో కూడుకున్నది అనుకుని, ఇక్కడికి వస్తే ఖర్చు ఎక్కువ ఇద్దామని అనుకుని రాలేదా? అప్పుడు రావద్దు. ఇక్కడికే వచ్చిన ఆపరేషన్ అని భయంతో ఎక్కడికి వెళ్ళలేదు. ఓహో, ఆపరేషన్లు ఏమి చేయరన్నారు కదా అని ఇక్కడికి వచ్చేసారు. మెడిసిన్ ద్వారా అందిద్దంటే అవును, ఇక్కడికి వచ్చేసింది సార్. ఇక మెడిసిన్ మార్గము వేరే ఆపరేషన్లు అయితే ఉండవు, ఐవీఎఫ్లు ఉండవు అని మన వాళ్ళు చెప్పారు. దాంతో సరే ఒకసారి చూద్దామని ఇక్కడికి వచ్చారు, మందుల ద్వారా అన్నారు. అంతే వచ్చారు. నిజంగానే ఈరోజు మీరు నమ్మి ఇక్కడికి వచ్చినందుకు, మందులు వాడినందుకు 2 మంత్స్లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. అలాగే ప్రెగ్నెన్సీ నిలబెట్టడానికి కూడా మందులు ఇద్దాం. ఎందుకంటే ఇదే క్రిములు, ఇదే హార్మోన్లు మళ్ళీ బిడ్డను డ్యామేజ్ చేస్తాయి. మళ్ళీ ఆ బిడ్డ పోకోకుండా మనం నిలబడాలంటే మరి వాడాలి ఆ మందులు కూడా. భర్తకి 36 ఏళ్ళు, భార్యకి 30 ఏళ్ళు. మరి ఏజ్ కూడా చెప్తున్నారు, క్వాలిటీ ఉండదు అని చెప్పి. ఆ క్వాలిటీ లేకపోవడానికి కారణం హార్మోన్లు అనేది చెప్పి మనం దాన్ని రీప్లేస్ చేస్తున్నాం. ఏదైతే లేదో హార్మోన్ను మనం అందిస్తున్నాం, అందించి ఆ లోపాన్ని సరిచేస్తున్నాం. మరి అదే హార్మోన్ను మనం అందించకపోతే వదిలేసే ప్రమాదం ఉంది బిడ్డ. అందుకనే బిడ్డ వదిలేయకోకుండా 5 నెలల వరకు మనం మందులతో సపోర్ట్ చేస్తాం. ఈ 5 నెలలు మన దగ్గర వాడండి, ఆ తర్వాత అక్కడే వాడచ్చు, అక్కడే డెలివరీ కూడా అయిపోవచ్చు. ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్. మీరు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా ముందుకు వచ్చి వీడియో కూడా ఇచ్చినందుకు మీకు అభినందనలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. రైట్, ఆల్ ది బెస్ట్.